ఫ్యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఇంకా స్క్రీన్స్ పడుండొచ్చు, ఆ ఇంకా స్క్రీన్స్కి కూడా షోస్ ఫుల్ అయ్యే కెపాసిటీ కూడా ఉండింది. బట్ గత వారం నుంచి అసలు సంబంధమే లేని కేసులు, ఓకేనా, మళ్ళీ అనిల్ గారు చెప్పొద్దంటారు తప్పంటే, సెన్సార్ వచ్చాక చేతికి సర్టిఫికేట్ రాకముందు ఏదో అని చెప్పి మా మీద, కలెక్టర్ మీద, అంటే పని పాట అసలు ఏం ప్రయోజనం చెప్పండి ప్రపంచానికి దానివల్ల, ఓకేనా. ఎన్ని పెద్ద పెద్ద మంచి మంచి ఇష్యూలు ఉన్నాయి చూసుకోవాల్సినవి. దాని తర్వాత అది షోలు ఓపెన్ చేయలేకపోయాం, మల్టీప్లెక్స్ షోలు ఓపెన్ చేయకపోయాం. సో మాకు కాన్ఫిడెన్స్ ఉంది మేము ఇచ్చిన కాంటెంట్ మీద, ఫెయిత్ మీద. మేము చాలా ముఖ్యంగా మేము ఈ షోస్ ఎందుకు ముందు అనుకున్నామంటే, మాకు ఎప్పటి నుంచో ఈ సినిమా మీద ఇది ఎలాంటి సినిమా, ఇలాంటి జానరాలో ఎస్పెషల్లీ గత కొన్నాళ్ళ నుంచి సినిమాలు రావడం వల్ల ఎలాంటి సినిమాని ఒక ఎక్స్పెక్టేషన్తో జనం చూడడం జరుగుతుంది కంపారిజన్తో. సో ఇది మా సినిమా జానరా, ఇది ఇలాంటి కాంటెంట్ అనేది ముందే డెలివర్ చేయడం మాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఆ ధైర్యం ఉండింది. నిన్నైతే కొన్ని రకరకాలుగా అయితే ఓన్లీ ఆన్ ఆఫ్ చూసింది, ఒక 28 గంటల ముందే వీడియోలన్నీ బయట తీసేసి డే లైట్లోని కామెంట్ రెస్పాన్సులు పెడుతున్నారు, కొంచెం అయితే కథ మొత్తం చెప్పేస్తున్నారు. సో అలాంటివి ఉన్నాయి. బట్ మా నమ్మకం ఏంటంటే, ఒక కొత్త కథ తీసినప్పుడు ఎప్పుడైనా సరే దానికి ఎప్పుడూ ఒక సెకండ్ పడుతుంది మనం బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేసుకోవడానికి. సో ఇలాంటి సినిమాలకి ఇది మంచిదేనండి. సో రేపటికల్లా మాకు ఇంకా స్ట్రాంగ్గానే ల్యాండ్ అవుతుంది. సో అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎంటర్టైన్మెంట్ బాగా వర్కౌట్ అయిందని మాట నిన్నాళ్ళైంది. ఆ సౌండ్ చాలా స్ట్రాంగ్ అండి. అన్ని జానరాల కన్నా బాగా వర్కౌట్ అయ్యేది ఆడియన్స్ నవ్వుతూ ఎంజాయ్ చేసే విషయం. అది సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది. అనిల్ గారు సార్, మీ సినిమాలు ప్రతి సినిమాకు ముందు ఏదో కోర్టు కేసు కింద వస్తుంది. ఈరోజు కూడా ఇది హైకోర్టుది ఇది ఇవ్వలేదు, స్టే ఇవ్వలేదు, కంటిన్యూ చేస్తుంది. సో అది ఎందుకు వస్తున్నాయండి ఇలాగా ప్రతి సినిమా ముందు? ఒక్కలేనండి, ఎక్కువ మంది ఏం కాదు, ఒక్కలే ప్రతి సినిమా ముందు వస్తున్నారు. వాళ్ళు అలవాటు అయిపోయింది వాళ్ళకి, నాకు పట్టించుకోకుండా అలవాటు అయిపోయింది. ఓకే, ఇంకేం చేస్తాం. దేర్ ఈజ్ వన్ థింగ్ అండి, సిన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఐ వాంట్ టు టెల్. ఒక వ్యక్తి నా దగ్గర సినిమా కొని నష్టపోయాడు, అది నాకు ఎప్పుడూ ఉంటుంది. తను కట్టాడా కట్టలేదు ఇవన్నీ ఎవ్రీ వన్ నోస్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇట్స్ ఓపెన్ థింగ్. తర్వాత దాని కింద కాంపన్సేషన్ కింద నేను ఏమీ ఇవ్వక్కర్లేదు, ఎనీవన్, ఎన్ఆర్ఐ బేస్. సరే వచ్చాడు, నష్టపోయాడు, ఐ విల్ సీ, బికాస్ నేను నష్టపోయాను. ఈ ప్రాసెస్లో ఐ ఫెల్ దట్ హీ చీటింగ్, చీటింగ్ అని ఆ మాటను, ఈస్ ట్రయింగ్ టు బ్లేమ్ మీ. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఆర్ ఎనీ ఇండస్ట్రీ ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు లాభ నష్టాలు అనేది గ్యారంటీడ్. లాభమన్నా వస్తుంది, నష్టమన్నా వస్తుంది. ఒకప్పుడు నష్టం వస్తుంది, ఒకప్పుడు లాభం వస్తుంది. నష్టం వస్తే వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేయటం, లాభం వస్తే కనుక మాదే అనుకోవటం, దట్స్ నాట్ ఎథికల్. సో ఇందులో జరిగిపోయింది. కేసు వేశారు. కేసు ఎందుకు వేశారంటే నాకు తెలుసు, ఆపటానికి కాదండి, నన్ను ఆపటానికి. ఏదో భయపడిపోతానండి, నన్ను కష్టపెట్టగలరు కానీ భయపెట్టలేరు. అండ్ ఐ బీన్, అతని మీద నాకు ద్వేషం లేదు, పగ లేదు, ఏం లేదు పాపం. ఇప్పటికీ ఇఫ్ ఐ డూ సంథింగ్ ఇన్ ఎ లేటర్ స్టేజ్ ఐ విల్ డూ ఇట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్. తను వేస్తున్నాడు, తనకి లక్ష పోతే నాకు లక్ష పోతుంది, అంత మించి. కోర్టు లాయర్లు వాళ్ళందరూ బాగుపడతారు, ఎవరికొకటి జీవనోపాధి వస్తుంది అక్కడ కూడా. అలా సాటిస్ఫై అవుతాను అంతే. సామజవర్గమన నుంచి ప్రీమియర్లు సక్సెస్ అనేది ఇది కూడా సక్సెస్ అయింది. సో నెక్స్ట్ సినిమాలు కూడా ఇలాగే ప్రీమియర్లు చేస్తారా? చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఉండాలి నాకు. సో ఇక్కడ నుంచి ఎస్డే కూడా చదువుతుంది, జస్ట్ లైక్ ఒక ఫస్ట్ సినిమా అనుకుని ఇలా వెళ్ళిపోదాం. ఇంకా సామజవర్గం నాకు ఎలా చేసామో వీఆర్ డూయింగ్ ఇన్ ద సేమ్ వే. అంటే ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళటం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. ఆఫ్టర్ దే వర్క్డ్ ఫర్ 2.5 years మేమిద్దరం చేసేది ఇది ఒక్కటే, గట్టిగా చెప్పాలంటే. సో ద బెస్ట్ వే టు డూ విల్ డూ ఇట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ వర్క్, సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ వర్క్. దిస్ టైమ్ ఇట్ వర్క్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్ సార్. కావ్య, హాయ్, సూపర్ ఎక్సైటెడ్? Sorry? Super excited? Yeah, very excited. Last week Eagle and this week you're doing Bhairokona. Yeah, God's blessing for sure. How are you feeling? I'm feeling very blessed. It's a very rare moment, I think, and I'm just cherishing each and every day. Thanks to you all. Eagle was a really big blockbuster, and I know for a fact that so is this. So I'm just waiting for you all to experience
two different characters that I brought to screen. And yeah, I guess